డాక్టర్ ప్రియాంక ఒకరోజు సరదాగా సినిమా చూసి తిరిగొస్తుంది. అదే సమయంలో తాగి ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ కారుతో ప్రియాంక ఎక్కి ఉన్న స్కూటీని ఢీకొట్టారు. ఏం జరిగిందో పూర్తిగా తెలియదు. ఒకసారి ఆమెని కారుతో ఢీకొట్టారు. ఆమె కోపంగా చూసింది. మళ్ళీ ఢీకొట్టారు. ఆమె కింద పడిపోయింది. తర్వాత కారుని ఆమె మీదుగా పోనిచ్చారు. ఇది కేవలం ఒక యాక్సిడెంట్ అని ముగించేయగలమా? ఇక్కడ మనం సైకాలజీ గురించి కూడా ఆలోచించాలి. ఆల్కహాల్ మనిషి డెసిషన్ మేకింగ్ ఎబిలిటీని, జడ్జ్మెంట్ని, ఇంపల్స్ కంట్రోల్ని దెబ్బతీయగలదు. అంటే నేను ఇప్పుడు చేస్తుంది సరైనదా, దీనివల్ల ఇంకొక మనిషికి ఏమవుతుంది అనే ఆలోచనకు ముందే జరగాల్సిన నష్టం జరిగిపోవచ్చు. వాళ్ళు చదువుకోని వాళ్ళ కాదు, ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు. అందుకే తల్లిదండ్రులకి ఒక మాట, పిల్లలకు మార్క్స్, మెడల్స్, టాప్ ర్యాంక్స్, డిగ్రీసు ఇవే కాదు, లైఫ్ స్కిల్స్ నేర్పించండి. చిన్నప్పటి నుంచే వాళ్లకు 2 పదాలు బలంగా అలవాటు చేయండి. ఒకటి సారీ, ఇంకోటి థ్యాంక్ యూ. తప్పు చేస్తే సారీ చెప్పడం బలహీనత కాదని నేర్పించండి. ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్ యూ చెప్పడం చిన్న విషయం కాదని నేర్పించండి. అంతకంటే ముఖ్యంగా నేను కోపంగా ఉన్నప్పుడు ఏం చేయాలి, నేను తప్పు చేసినప్పుడు ఎలా స్పందించాలి అనే విషయాలు నేర్పించండి. పిల్లలు తప్పు చేసినప్పుడు ప్రతిసారి తల్లిదండ్రులే వాళ్ళని కాపాడితే ఆ రోజు మనం పిల్లలకు శిక్ష తప్పించవచ్చు. కానీ ఒకరోజు సమాజం, చట్టం, జీవితం వాళ్లకు చాలా పెద్ద శిక్ష వేస్తుంది. అందుకే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ ప్రవర్తనను గమనించండి. వాళ్ళు తప్పు చేస్తే కప్పిపుచ్చొద్దు, తప్పును అంగీకరించడం నేర్పించండి. ఎందుకంటే ఒక పిల్లవాడికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం అతని కెరియర్ని నిర్మిస్తుంది, కానీ మంచి వాల్యూస్ ఇవ్వడం అతని క్యారెక్టర్ని నిర్మిస్తుంది. థ్యాంక్ యూ.